పర్ఫెక్ట్ హైదరాబాదీ హలీం ఇంట్లో ఇలా ఒక్కసారి చేసుకోండి. బయట అసలు మళ్ళీ తింటే చూడండి, ఇంట్లో వాళ్ళు బయట మాకొద్దు బాబోయ్ నాకు ఇంట్లో చేసిన హలీమే కావాలి అనకపోతే చెప్పండి, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. అసలు ఇంత సింపుల్గా హైదరాబాద్ హలీం చేస్తారా, అది కూడా ఇంత హైజెనిక్గా, ఇంత ప్రోటీన్ఫుల్గా అనేది ఫస్ట్ టైం నాకు అర్థమైంది ఈ రెసిపీ చేసిన తర్వాత. ఈ రెసిపీ మీరు డెఫినెట్గా ట్రై చేయండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా చాలా ఇష్టపడతారు. సో ఈ ప్రాసెస్ వచ్చేసి చాలా చాలా ఈజీ, ఎవరైనా చేసేయచ్చు. ఎలా చేస్తారు, ఎంత టైం పడుతుంది, ఈ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. 1/2 kg మటన్ తీసుకొచ్చానండి. 5 to 6 మెంబర్స్కి సరిగ్గా సరిపోతుంది హలీంకి. ఆనియన్స్ అన్నీ నీట్గా పీల్ చేసేసి వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకొని సన్న సన్న చీలికలు కోసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. సో ఈ ఆనియన్స్ అనేది హార్ట్ ఆఫ్ హలీం. డీప్ ఫ్రై చేసేసి పైన చల్లుకొని అండ్ ప్రాసెస్లో కూడా మనం వాడుకుంటాము. చాలా చాలా టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తాయి. సో ఇలా థిన్ స్లైసెస్ కింద కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా ఇవన్నీ వాష్ చేసేసుకుని పుదీనా ఇంకా కొత్తిమీర చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకొని ఒక్కొక్క స్పూన్ అన్నమాట, ప్రతి ఒక్కటి కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు, బియ్యము, ఎర్రపప్పు ఇవన్నీ తీసుకోవాలి. అండ్ ఒక స్పూన్ ఓట్స్, గోధుమ రవ్వ. ఇంకొక ప్లేట్లో స్పైసెస్ ప్రిపేర్ చేసుకుందాము. బండ పువ్వు, స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, పెద్ద ఇలాచి, జాజికాయ, మరాఠీ మొగ్గ, జాపత్రి, జీడిపప్పు, బిర్యానీ ఆకు, బాదము, ఇలాచి, లవంగాలు, జీలకర్ర, షాజీరా. దీంతో పాటు ఒక రోజా పువ్వు తీసుకొని దాని రేకలు కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాము. ఒక 1 స్పూన్ మిరియాలు కూడా వేసుకుంటే బాగుంటుంది. స్పైసెస్ కూడా రెడీగా పెట్టేసుకున్నాము. ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తామండి. చాలా పేషెన్స్ కావాలి, ఎందుకంటే కొన్ని అవర్స్ ఆఫ్ టైం పడుతుంది అనమాట. ఫస్ట్ ఏం చేశానంటే స్టవ్ వెలిగించి బాణీ పెట్టేసుకొని ఉల్లిపాయలు చీల్చినవన్నీ సెపరేట్గా నీట్గా నలిపేసి పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసి వేడెక్కాక ఇలా ఆనియన్స్ అన్నీ డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి తీసేయాలి, లేకపోతే మాడిపోతాయి. సో ఇలా స్టవ్ ఆఫ్ చేసి డీప్ ఫ్రైడ్ ఆనియన్స్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇవి మనకి ప్రాసెస్లో యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ లాస్ట్లో సర్వ్ చేసేటప్పుడు కూడా మనం పైన టాపింగ్ లాగా వేసుకోవచ్చు. వీటి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, నాకు భలే ఇష్టము. ఇప్పుడు ఇంకో స్టవ్ మీద ప్యాన్ పెట్టి మనం తీసి పెట్టుకున్న స్పైసెస్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని లో ఫ్లేమ్లో వేయించాలన్నమాట. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేస్తూ ఉండాలి. పప్పులన్నీ అయిపోయిన తర్వాత ఒకేసారి బియ్యము అదంతా కూడా వేసేసుకొని ఓట్స్ ఇంకా గోధుమ రవ్వ కూడా పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని లో ఫ్లేమ్ మీద బాగా వేయించాలండి. అరోమా అయితే భలే వస్తుంది, ఆ స్మెల్ అయితే చాలా బాగుంటుంది అనమాట. లో ఫ్లేమ్లోనే వేయించాలండి, లేకపోతే మాడిపోతుంది. సో అంటే గోల్డెన్ షేడ్ వస్తుంది కదా, ఆ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించాలి. ఇప్పుడు మనం ఇందాక స్పైసెస్ పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా ఒకేసారి వేయించేసి మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఈ ప్రాసెస్ అనేది ఒక 10-15 మినిట్స్ పడుతుందండి. బాగా దోరగా వేగాలి కదా, అలాగని మాడకూడదు, కొంచెం కూడా మాడకూడదు. లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నాం కదా రోజ్ పెటల్స్, అది కూడా వేయించేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి అది రోజ్ పెటల్స్ పచ్చిగా కనిపిస్తున్నా కొంచెం వేగేసరికి బాగా డ్రై అయిపోతుంది అన్నమాట మనకి. సో నీట్గా లో ఫ్లేమ్లో వేయించేసుకొని పెట్టుకోవాలి. వాసనలు అయితే ఘుమఘుమలాడిపోతున్నాయి. సో స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక గుప్పెడు నువ్వులు కూడా తీసి అందులో వేసి ఒక 2 సార్లు అటు ఇటు తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మటన్ కోసం ప్రిపేర్ చేద్దాము. కుక్కర్ తీసుకొని
ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్న మనం ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్ ఆయిల్ ఉంది కదా, అదే వేసుకుంటే అరోమా కూడా బాగుంటుంది. నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలు, ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 గ్రీన్ మిర్చి విరగ్గొట్టి వేసేస్తున్నాము. అందులోనే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి. ఒక గుప్పడు వేసుకున్నా, ఇంకా ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుందన్నమాట. ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి కూడా వేసేసుకొని మటన్ కొంచెం కుక్ అయ్యేంత వరకు ఒక 10 minutes అటు ఇటు తిప్పాలన్నమాట. మూత కొంచెం లైట్గా పెట్టేసి ఒక 10 minutes అలా వదిలేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మటన్ అనేది కొంచెం మెత్తబడి కుక్ అయినట్టు అవుతుంది కదా, అప్పుడు మనకు అర్థమవుతుంది సో కుక్ అయిపోయింది అన్నట్టు. వాసన కూడా చాలా బాగా వస్తుంది అనమాట, ఫ్లేవర్స్ అన్నీ పట్టి. సో చూసారు కదా, ఈ టెక్స్చర్ రాగానే మనం ఏం చేయాలంటే ఒక 2 full glasses వాటర్ తీసుకొని ఆ ముక్కలు మునిగేంత వరకు వేయాలండి. బాగా నీట్గా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేయాలన్నమాట. ఒక 15 whistles రానివ్వాలి, అప్పుడు బాగా మెత్తగా అవుతుంది కదా. ఈ ప్రాసెస్ అలా అవుతున్నప్పుడు సైమల్టేనియస్గా మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, చల్లార్చి పెట్టుకున్నాం కదా మసాలా దినుసులు, అవి పాటికి చల్లారిపోయాయండి. మిక్సీ జార్ తీసుకొని అవన్నీ వేసేసి మెత్తటి పౌడర్ లాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ టెక్స్చర్ రావాలి. ఫ్లేవర్స్ ఆ స్మెల్ ఎస్కేప్ అవ్వకుండా మిక్సీ జార్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపు విజిల్స్ కూడా వచ్చేసాయి, ఒక 15 whistles. మెల్లగా కుక్కర్ మూత తీసి మనకి పీస్ టెస్ట్ చేయాలి. చూసారు కదా, ఇలా గరిటెతో ఇలా అంటే మొత్తం స్మాష్ అయిపోతుంది, అంత మెత్తగా ఉడికిపోవాలన్నమాట. ఇంకా గరిటె తీసుకొని అది మొత్తం బాగా తిప్పాలన్నమాట, పేస్ట్ లాగా చేసేసేయాలి గరిటెతోనే. ఆటోమేటిక్గా ఈజీగా అయిపోతుంది, బాగా ఉడికిపోయింది కాబట్టి. ఇప్పుడు ఇంకొక బాణీలో, అంటే ఎందులో అయితే మనం హలీం చేద్దాం అనుకుంటున్నామో దాంట్లో ఆయిల్ వేసేసి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా హలీం మసాలా పౌడర్, అది వేసేసి బాగా మిక్స్ చేయాలండి. జనరల్గా అయితే ఆ పప్పు దినుసులు ఏవైతే మనం తీసుకున్నామో అవి నానబెట్టి బాగా పేస్ట్ చేసి ఈ మనం కుక్కర్ విజిల్ పెట్టాం కదా దాంతో పాటు పెట్టేసి పేస్ట్ చేస్తారనమాట. కానీ దానికన్నా ఇలా ఇన్స్టాంట్గా మసాలా చేసి దాన్ని ఉడికించడం అనేది చాలా ఈజీ, అండ్ ఫ్లేవర్స్ కూడా ఎక్కడికి వెళ్ళకుండా మొత్తం అంతా ప్రోటీన్స్ ఫ్లేవర్స్ అంతా మనకు వచ్చేస్తుంది. సో ఈ ప్రాసెస్ అనేది చాలా మంచి ప్రాసెస్ అండ్ చాలా ఈజీ ప్రాసెస్ కూడా. మసాలా కొంచెము రోస్ట్ అయిన తర్వాత ఆయిల్లో ఒక 4 to 5 glasses వాటర్ వేసుకున్నామండి. లిటరల్లీ ఒక 1 liter వాటర్ వేసుకోవాలి. తర్వాత ఒక 2 spoons గడ్డ పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేయాలన్నమాట. అంటే లిటరల్లీ ఒక 1/2 hour ఇలా అడుగంటకుండా ఆరారుగా తిప్పుతూనే ఉండాలి. 1/2 hour తర్వాత మనం ఇందాక మటన్ని మ్యాష్ చేసేసుకున్నాం కదా పేస్ట్ లాగా, అదిలాగా తీసేసి మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఈ మిక్స్చర్లోనే వేసేసి మొత్తం నీట్గా మిక్స్ చేయాలి. నేను ఒక చేత్తో వీడియో చేస్తూ ఇంకో చేత్తో తిప్పుతున్నారు, సో వీడియో అలా వచ్చింది. ఇంకా తర్వాత వీడియో ఆఫ్ చేసేసి 2 చేతులతో పట్టుకొని ఫుల్గా బాగా మిక్స్ చేశాను. సో ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలండి అడుగంటకు. ఒక 5 minutes మిక్స్ చేసిన తర్వాత నేను ఒక 2 spoons పింక్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ ఎక్కువ వేయట్లేదు ఒకేసారి, ఎందుకంటే మళ్ళీ ఉప్పు అటు ఇటు అయితే అడ్జస్ట్ చేసుకోవాలని తక్కువ సాల్టే వేస్తున్నానండి. లాస్ట్లో మళ్ళీ మనం సాల్ట్ అది టేస్ట్ చేసి అడ్జస్ట్ చేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. అడుగంటకుండా ఆరారుగా 2 spoons నెయ్యి వేసుకుంటూ అప్పుడప్పుడు అలా తిప్పుతూనే ఉండాలండి. హలీంకి మెయిన్ ఏంటంటే టెక్స్చర్. ఈ ఫ్లేవర్స్ అన్నీ ఇలా తిప్పడం వల్ల నీట్గా బ్లెండ్ అయ్యి మంచి టెక్స్చర్ మంచి స్మెల్ వస్తుందన్నమాట. చూసారు కదా, అంతకంతకి టైమ్ అయ్యే కొలది టెక్స్చర్ ఎలా చేంజ్ అవుతుందో. చాలా చాలా బాగుందండి చూడ్డానికైతే. సో మనం ఇలా తిప్పుతూనే ఉండాలన్నమాట, అడుగంటకుండా స్పీడ్గా తిప్పుతూనే ఉండాలి. అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిప్పుతూనే ఉండాలి. ఇది మనం 1 hour వరకు చేసిన తర్వాత నెయ్యి అది పైకి తేరినట్టు కనిపిస్తుంది. అప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఇంకా పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట.
సో చూసారు కదా, ఇలా కన్సిస్టెన్సీ మనకు తెలుస్తూ ఉంటుంది ఎలా వచ్చింది అనేది. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 2-3 స్పూన్స్ నెయ్యి తీసుకొని పైనుంచి అలా వేయాలి. స్టార్టింగ్ నుంచి గీ అనేది ఎక్కువ వేయలేదండి, ఒక్క 1 టైం అలా వేసామంతే. సో గీ అనేది ఏంటంటే ఫస్ట్ నుంచి వేస్తే మనకి తేరదు, కనపడదు. సో లాస్ట్లో ఇలా ఆల్మోస్ట్ అయిపోయింది అన్నప్పుడు మనం ఇలాగ ఒక 4 to 5 స్పూన్స్ గీ వేసేసుకొని ఇంకొక 10 మినిట్స్ తిప్పుకున్నాం అనుకోండి, ఫ్లేవర్ అండ్ చూడడానికి కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది. సో మీకు ఏమనిపిస్తుంది చూస్తుంటే? అచ్చం పిస్తా హౌస్లో హలీం తిప్పుతున్నట్టు అనిపించట్లేదు. ఇప్పుడు ఇంకొకసారి సాల్ట్ చెక్ చేసుకొని మీకు తగినంత సాల్ట్ వేసుకోండి. నేనైతే ఇంకొక 2 స్పూన్స్ పింక్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకున్నాను అనమాట. ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు మనం తిప్పుకోవాలి. ఇలా వస్తే వన్స్ రెడీ అయిపోయినట్టే అండి. నాకు టేస్ట్ చేశానండి, ఎంత నచ్చిందంటే చెప్పుకోకూడదు, కానీ చాలా చాలా బాగా వచ్చిందనమాట. ఐ కాంట్ వెయిట్ మై ఫ్యామిలీ మెంబర్స్ టు టేస్ట్ it and express how they feel. సో ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని దాంట్లోకి సర్వింగ్ చేయడానికి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీని మీద ఒక 2-3 స్పూన్స్ ఘీ వేస్తున్నానండి. ఘీ వేసి దాని మీద ఫ్రై చేసిన ఆనియన్స్ అండ్ పుదీనా ఇంకా కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తున్నాను. అండ్ నిమ్మకాయ ముక్కలు కూడా కోసి పక్కన పెట్టేసుకున్నాను రెడీగా, ఎందుకంటే కొంతమందికి నిమ్మకాయ పిండుకొని తినడం అనేది ఇష్టపడతారు కాబట్టి. ఫైనల్లీ మన హైదరాబాదీ హలీం రెడీ అయిపోయిందండి. చూస్తుంటే అసలు ఆగట్లేదు, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అనే ఉంది. అలా నిమ్మకాయ పిండుకొని మిక్స్ చేసుకొని ఇలా ఫ్రైడ్ ఆనియన్స్తో తింటే ఉందండి, నిజంగా చాలా చాలా బాగుంది. ఇలా రెసిపీ ట్రై చేయండి మీరు కూడా, మీ ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.